హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది శనివారం రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు పూజా రూమ్ మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నానండి. సో మీకు డీప్ క్లీన్ చేస్తూ పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేసుకుంటూ మీతో చాలా విషయాలు షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు అందరికీ ఒక విషయం చెప్పాలండి. మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు. సో కొత్తగా చూసే వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి 5 months దగ్గర అవుతుందండి. కానీ నేను ఇంతవరకు ఎవ్వరికి చెప్పలేదన్నమాట. ఇలా ఛానల్ పెట్టాను చూడండి అని చెప్పి మా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవ్వరికి చెప్పలేదు. ఆల్రెడీ నేను ఫస్ట్ ఒక ఛానల్ పెట్టి కొన్ని కారణాల వల్ల వాటిని ఆపేశానండి. సో అప్పుడు పడిన ఇబ్బందులు మళ్ళీ పడకూడదని చెప్పి ఈ ఛానల్ పెట్టినట్లయితే ఎవరికి చెప్పలేదు. సో ఇప్పుడు నేను 5 months అయిందండి. కానీ నా ఛానల్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. నేను పెట్టిన వీడియోస్కి నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్కి అయితే అసలు సంబంధమే లేదండి. అప్పుడే 5 months కూడా అయిపోతుంది. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్తో పాటు కొంచెం లక్ కూడా ఉండాలండి. లక్ లేకపోతే మనం ఇందులో అసలు సక్సెస్ అవ్వలేమండి. యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాము అంటే చాలా చులకనగా చూస్తారండి. ఏదో ఈజీ మనీ కోసం ప్రాకులాడుతున్నట్లు చూస్తారు. కానీ వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలంటే దాని వెనక ఉండే కష్టం ఒక యూట్యూబర్కే తెలుస్తుందండి. అది అందరికీ తెలియదు అనమాట. ముఖ్యంగా లాంగ్ వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అండి. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ చేసుకుంటూ మిగతా పనులన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ ఖాళీ టైం చూసుకొని ఆ టైంలో వీడియోస్ తీసి పోస్ట్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఇంత కష్టపడి వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత వాటికి వ్యూస్ రాకపోయినా సబ్స్క్రైబర్స్ రాకపోయినా చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుందండి. అది చాలా కష్టం ఫేస్ చేయటం. కానీ మంచో చెడు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆపేసేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. అందుకని చెప్పి అలా వీడియోస్ చేస్తూ ఉంటున్నాను. కానీ చాలా స్లోగా వస్తున్నారండి సబ్స్క్రైబర్స్ మాత్రం. కొంతమంది అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. అదైతే నాకు చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుందండి. ఈ ప్రాబ్లం నేను ఒక్కదాన్నే కాదండి, చాలామంది చిన్న చిన్న యూట్యూబర్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారండి. మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా కానీ అందరూ చాలా మంచి వాళ్ళండి. నన్ను చాలా సపోర్ట్ చేస్తారు, మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు. నేను ఎక్కడైనా డల్ అయినా కానీ వాళ్ళు మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారండి. ఇంకా వాళ్ళ కోసమనే నేను ఎప్పటికప్పుడు మోటివేట్ అయ్యి వీడియోస్ పెడుతూ ఉంటానన్నమాట. ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్లో ఒకరు సుశీల గారని తను నాకు ఒక సజెషన్ అయితే ఇచ్చారు. సో నేను తను చెప్పినట్లుగా ఫాలో అవుతూ వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. తన ఛానల్ నేమ్ కూడా చెప్తాను. తనకి కూడా ఛానల్ ఉంది, మైండ్ వాయిస్ ఆఫ్ హౌస్ వైఫ్ అనమాట. తను మోటివేషనల్ వ్లాగ్స్ చాలా చేస్తుందండి, చాలా బాగుంటాయి అనమాట. సబ్స్క్రైబర్స్ తక్కువే అయినా ఉన్న వాళ్ళు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. సో వాళ్ళందరి కోసం నేను ఎప్పటికప్పుడు మోటివేషన్ అయ్యి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎప్పటికైనా సక్సెస్ అవుతాననే నమ్మకం అయితే నాకు ఉందండి. తనే కాదండి, నేను వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన నుంచి జ్ఞాని భవ్య మినీ వ్లాగ్ అనే ఛానల్లో ఉంటారు కదా సిస్టర్, లక్ష్మి సిస్టర్. నేను తనని నా సొంత సిస్టర్లా ఫీల్ అవుతానన్నమాట. తను కూడా నాకు చాలా మంచి సజెషన్స్ ఇస్తారు, మంచి మోటివేషనల్గా మాట్లాడతారనమాట. సో వీళ్ళందరి సపోర్ట్తో ముందుకు వెళ్తానని అయితే మాత్రం చాలా నమ్ముతున్నానండి నేను. సో ఇవన్నీ పక్కన పెడితే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు మేనేజ్ చేసుకుంటూ పనులన్నీ చేసుకుంటూ యూట్యూబ్ పెడుతున్నారు కదండి. చాలామంది ఆడవాళ్ళు అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశారు. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, వదిలేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారండి. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుందండి. సో అన్నిటిలోనూ ముందుకు వెళ్ళటానికి వీలవ్వకపోయి కావచ్చు, కారణాలు ఏదైనా కానీ ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే ఆపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఎప్పుడైనా ఈ యూట్యూబ్ వద్దు అనుకునే టైంలో ఇవన్నీ ఆలోచిస్తానన్నమాట. ఇంకా అప్పుడు మళ్ళీ నార్మల్ డేస్కి వచ్చేస్తాను. సో నేను ఇప్పుడు ఈ పనులన్నీ చేస్తున్నాను కదా, ఇవన్నీ చేస్తూ నా పనిలో నేను ఉంటున్నాను. ఇంక ఇక్కడ మా పాప ఏం చేస్తుందో చూపిస్తాను రండి.
నేను రూమ్ క్లీన్ చేసి సామాన్లన్నీ క్లీన్ చేసేలోపు ఇక్కడ ఇదంతా చూడండి ఎలా చేసిందో. సో కెమెరా ముందు చేసే పనుల కంటే కెమెరా వెనక చేసే పనులు చాలా ఉంటాయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫైనల్గా అదండి విషయం. అయితే నా బాధ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మీతో మాట్లాడుకుంటూ పనులన్నీ చేసేసి సామాన్లన్నీ క్లీన్ చేస్తాను కదా, వీటిని నీట్గా తుడిచి ఆరబెడుతున్నాను అనమాట. నెక్స్ట్ డే దీపారాధనకి ఈజీగా ఉంటుంది. డీప్ క్లీన్ చేసినప్పుడే మొత్తం అన్నీ క్లీన్ చేస్తానండి. నార్మల్గా అయితే ఏ రోజు ఆ రోజే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఫైనల్గా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అందరికీ నన్ను ఇలానే సపోర్ట్ చేయండి, ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి. పూజ సామాన్లన్నీ నీట్గా తుడిచేసి ఆరిన తర్వాత ఇవన్నీ ఒక డబ్బాలో అయితే పెడతానండి. ఓన్లీ రేపటికి ఏవైతే కావాలో వాటికే ఉంచుకుని మిగతావన్నీ దాచేస్తాను. ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటూ పెడతానండి. సో చూసారు కదా, పిల్లలతో ఈ పనులన్నీ చేయాలంటే చాలా కష్టం, చాలా టైం మేనేజ్ చేసుకోవాలండి. మా కష్టాన్ని గుర్తించి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, బాయ్.